మన అన్ని శాఖలు ఒక్కటే తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. కూలింగ్ గ్లాస్ వేసుకొని మన అమ్మాయిలను మాయ చేసి ప్రేమలో దింపే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక కావాలి. నిర్ణయం 1, మన కులం జనాల హక్కులను కాపాడదాం. నిర్ణయం 2, ఈసారి ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఎలక్షన్స్ లో మొత్తం 254 నియోజకవర్గాల్లో నేను అఖండ విజయం సాధించి మనమేంటో చూపిస్తాను. ఇక 3వది, మన యువకులకు పెద్దవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందకుండా ఆ బీసీఆర్ యాక్ట్ రద్దు చేయాలని పోరాటం చేస్తాను. 4, మన అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవడాన్ని అడ్డుకోవడానికి పెళ్లి వయసు 18గా మార్చాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే అమానుష పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన కులపోళ్లందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నా దగ్గర వచ్చి డబ్బులు ఉన్నాయిలే. సరేనా? సరే. తమ్ముడు 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 ఈ లూజు గుంపు ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు ఈ బ్యాగ్ వాళ్ళకి ఎలా ఇచ్చేది? ఆ పెద్ద ఆయన తీసుకొస్తున్నారు. ఆయన ఏం చేస్తారు? ఆయన ఎలాగైనా కాపాడాలి. సెలవుమూర్తి, నేను కలవడానికి వచ్చాను. ఏం కావాలి? ఏంటయ్యా? ఇదిగో చూడు, పేపర్స్ లేకుండా ఇక్కడ ఏం జరగదు. రిజిస్టర్ చాలా సిన్సియర్ వ్యక్తి. పేపర్లన్నీ కరెక్ట్గా ఉంటే చెప్పండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరమ్మా బయట అరుస్తున్నారు? నువ్వే ఇలా అంటే ఎలాగయ్యా? నువ్వు అనుకుంటే అవుతుంది, హెల్ప్ చేయవయ్యా. అరే ఏంటయ్యా మీరు? సరే ఒక పని చేయండి, బయటికి వెళ్ళి రైడ్ తిరిగితే అక్కడ ఒక జిరాక్స్ షాప్ వస్తుంది. నేను పంపానని చెప్పి నా పేరు చెప్పండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. సరే. ఒక 5 రూపాయలు ఖర్చు అవుతుంది. పర్వాలేదన్నా, 5 రూపాయలే కదా. 5,000 అయ్యా. సరే ఇక మీరు వెళ్ళొచ్చు. 5,000 ఏంటన్నా? నా దగ్గరకు వచ్చి డబ్బులు ఉన్నాయిలే. నమస్కారం అయ్యా. నమస్కారం. నాకే చాలా కొత్తగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇన్నేళ్ల సర్వీసులో మీ యొక్క పెళ్లి నాకు తెలియని అనుభూతిని ఇస్తోంది. ఎన్నో పెళ్లిళ్ళు నేను చేశాను, కానీ అది ఒక పనిగా భావించి చేశా. కానీ ఇప్పుడు నాకు ఒక ఆత్మతృప్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. గాయత్రి, మురళి, సార్ గుడ్ మార్నింగ్ సార్. రండి రండి అంబేద్. ఇవాళ ఏం ప్రాబ్లంతో వచ్చారు? ఏం చెప్పంటారు సార్, నన్ను నమ్మొస్తున్నారు. పేరు? సార్ అబ్బాయి పేరు దిలీప్, అమ్మాయి పేరు అనిత. అవును, వీళ్ళకి 11 గంటలకు ఇచ్చాం, వాళ్ళు వచ్చేసారా? సార్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు ప్రాబ్లం లేదంటేనే ఆశ్చర్యం అంబేద్. సార్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయాలి, కానీ దాన్ని మీరు చివర్లో చేయగలరా? నో వే అంబేద్, మీ ఒక్కరి కోసం పద్ధతులను చేంజ్ చేయలేదు. లేకపోతే ఒక వారం తర్వాత పెట్టుకుందాం. అయ్యో సార్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఒక సెన్సిటివ్ కేసు, ఈ రోజు జరిగి తీరాలి. ఓకే అంబేద్, మీకోసం నేను చేస్తాను. అది కూడా 1 గంట లోపు వస్తేనే, లేకపోతే సారీ అంబేద్. చాలా థ్యాంక్స్ సార్, నేను వచ్చేస్తాను. అయ్యో, అసలేంటమ్మా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రబ్బీ కల్లా వద్దు అని చెప్తే నేనే కదా నా దగ్గర ఉంచుకుని చూసుకున్నాను. ఈయన కూడా మిమ్మల్ని అత్తగారుగా చూసుకోకుండా అమ్మలానే కదా చూసుకున్నారు. నేను నీ మీద కోప్పడ్డానికి కారణం మా అత్తగారు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేను, అందుకే నేను కోప్పడినట్టుగా నటించాను. నువ్వు నాతో ఒక మాటైనా చెప్పి ఉండొచ్చు కదా. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? నేను పుట్టిన దగ్గర నుంచి నాన్నని చూసింది లేదు, ఇప్పుడే ఆయన నాకు దగ్గరయ్యారు. సారీ తల్లి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. రే బావా, వెళ్ళి స్వీట్స్ కొనుక్కురారా, ఎక్కువగా తీసుకురా, అందరికీ తీసుకునిరా. నేను ఆయన కలిసి వస్తాను. అలాగే అలాగే ఉంటాం. బాబు, రే బాబు, బాబు నిన్నే. రే ఆగవయ్యా. చెప్పిందంత అర్థమైంది కదా, ప్లాన్ ప్రకారం జరగాలి, ఓకేనా? అయ్యో రే రే లూజ్ ఫెలోస్, మీరు పొండ్రా.
ఎటు వెళ్ళారు? అయ్యో, ఎటువైపు వెళ్ళారో తెలియదే. అయ్యయ్యో, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఎటు వెళ్ళారో కనిపించట్లేదు. ఇప్పుడే కనిపించి అప్పుడే మాయమైపోయారు. అబ్బా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ లూజ్ ఫెలోస్ చూశారంటే ప్రాబ్లం అయిపోతుంది. నీకు చాలా సార్లు చెప్పాను, గొడవను పెద్ద చేసుకోవద్దు. మర్యాదగా మేము చెప్పినప్పుడు వింటే నీకే మంచిది, లేకపోతే నేను చాలా బ్యాడ్. వీళ్ళు ఇక్కడే ఉన్నారా? వీళ్ళంతా తేల్చి పారేయాలి. ఏంట్రా పరిగెడుతున్నావు? అలాగే కనిపించట్లా? పరిగెడుతున్నా. కంగారులో తెలియకుండా గుద్దేశాను సార్. సారీ సార్. రేయ్, నువ్వు దొంగతనాలు చేసేవాడు కదా? వాడే సార్. అవును సార్, నేను ఇప్పుడు దొంగతనాలు మానేశాను సార్. మారిపోయాను సార్. రేయ్, ఎవరికైనా కథలు ఒకసారి బ్యాగ్ లో చెప్తారు? చూడు. ఇది నా బ్యాగే బ్యాగ్లో సార్. ఏముందిరా? నువ్వు పోకిరి కత్తి కదా? చూపించండి సార్. ఇది నా బ్యాగే సార్. ఆ బ్యాగ్ నిన్నేరా? రేయ్, కత్తివి కాదు. కాదు, పోకిరి కత్తి. సార్, నన్ను పట్టుకోవడం కాదు సార్, వాడిని పట్టుకోండి సార్. నేను చెప్తే మీరు నమ్మరని మాయ చేసి తీసుకొచ్చాను. రేయ్, నన్నే నువ్వు మాయ చేస్తావా? సార్, ఆ పెద్ద ఆయన్ని భయపెట్టి ఇల్లు రాయించుకోవాలనుకుంటున్నారు సార్. రే పదండ్రా, ఎస్కేప్ అవుదాం. ఆయన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి బెదిరిస్తున్నారు సార్. ఏమండి చెప్పండి. అవును సార్, నిజమే సార్. మా భార్యను కాపాడటానికి ఎవరూ లేరు సార్. దయచేసి మమ్మల్ని మీరైనా కాపాడాలి సార్. ఏయ్, ఆయన చెప్పింది నిజమేనా? ఏయ్, వీడు చెప్పింది అబద్ధం, వాడు చెప్పింది నిజం. వీడిని తీసుకెళ్ళండి. ఆగరా నువ్వా? నేను వదలను. ఏమయ్యా, నువ్వు నిజంగానే మారావయ్యా. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. చాలా థ్యాంక్స్ సార్. వాడు ఆ ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడు సార్. ఏయ్, నువ్వు నోరు మీరా? మూయినా? సార్, చూడండి సార్. ఏయ్, ఇంకా ఏయ్, చూస్తారేంటి సార్? రారా. తీసుకెళ్ళండి సార్. రేయ్, నడు. రేయ్, రారా. రా. నడు. ఆగండి సార్. నన్ను వదలొద్దు సార్. నేను మీతో కూడా వస్తాను. ఏయ్, నడు. నేను చేసింది సూపర్. உரங்கள் விலையை 58% வரை உயர்த்தியதற்கு திமுக రెడ్ సెల్యూట్ కామ్రేడ్. కామ్రేడ్, ఇంతకీ ఎలా ఉన్నారు? బాగున్నాను కామ్రేడ్. అబ్బాయిని అమ్మాయిని పంపిస్తాను. ఉండటానికి ఏమైనా ఇల్లు కావాలా? கலைக்கப்பட்டது தமிழகத்தில் పని ఏమైనా அநீதி చూసి పెట్టాలా? అంతేగా కామ్రేడ్? ఆమా కామ్రేడ్, ఆమా. అలాగే తప్పకుండా కామ్రేడ్. మీరు వాళ్ళని పంపించిన తర్వాత ఇన్ఫార్మ్ చేయండి. అలాగే అక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ చూసుకుంటారు కామ్రేడ్. థ్యాంక్స్ కామ్రేడ్. ఓకే కామ్రేడ్. அவர்களை கண்டறியுமாறு வேலை ఇక మీద అన్ని విషయాలు తెలుస్తాయి. చూద్దాం. సరే, పైనుంచి ఏం చెప్తారో చూద్దాం. బండి ఆపండి, బండి ఆపండి, ఆపండి. ఎందుకు ఆపారు సార్? ఎందుకని మీరు నన్ను అడుగుతున్నారా? నేనే అడగాలి, నన్నే ఆపారు. ఇవాళ డిసెంబర్ 6. రేయ్, పోలీసులు రా, బండి ఆపు. అంబేద్కర్ జయంతి రోజు దానికేంటి ఇప్పుడు? రేయ్, రివర్స్ పోనీ రా, రివర్స్ పోనీ త్వరగా. సార్, మీరు లాయరా? అవును సార్. మరి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారేంటి? విషయం ఏంటి? ఇవాళ బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజు. గొడవలేమీ జరగకూడదని చెక్ చేస్తున్నాం. అయితే ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి సార్. ఇక్కడ చాలా మంది ముస్లిం మనుషులే ఉన్నారు. అభివృద్ధి అనేది లేకుండా వాళ్ళు ఇంకా జీవిస్తూనే ఉన్నారు సార్. ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాం. తప్పెక్కడుందో అక్కడ వెళ్ళి అడగండి. ఇలా దారి క్లోజ్ చేసి బెదిరించి సామాన్య ప్రజల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? మేడం, పైనుంచి మాకు ఏం ఆర్డర్స్ వస్తాయో అదే మేము చేస్తాం. మీరు వెళ్ళండి. సరే, నువ్వు బండి తీయమా. భద్రత ఇస్తున్నామని చెప్పి మీరు ప్రజలను భయపెడుతున్నారా? షూలేస్ కట్టుకోండి. అన్నా, వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థమైంది కానీ బండి రైట్కి పోనీరా. ఓకే అన్నా. అయ్యా, మీకు ఫోన్ వచ్చింది. ఏంటయ్యా, ఎలా ఉంది? అంతా బానే ఉందయ్యా. ఏమైందిరా మెంటల్? పోలీసులకు మమ్మల్ని చూపించి తప్పించుకున్నారయ్యా. మూర్ఖుడా, బుద్ధి లేదు? పోలీసులు కూడా ఇబ్బందా? అది కాదు నాయుడు గారు. పోలీసులు ఎప్పుడు మన సైడే, అది నేను చూసుకుంటా. వాడిని వదలొద్దు. ఇది చాలు నాయుడు గారు. సెగ పుట్టలేదేంటి? ఏమైంది స్వామి? వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ కూడా తెలియట్లేదయ్యా. ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటారేమో అనిపిస్తుందయ్యా. పెళ్లి చేసుకున్న వదలం, నరికేస్తాం. ముందు నేను చెప్పించేయి. అక్కడ జరిగే ప్రతిదీ మీడియాలో రావాలి. మనుషులు భయపడాలి. అప్పుడే మనం రూలింగ్ చేయగలం. సరే అయ్యా. ఇళ్లలో మనుషులున్నారేమో చూడండి రా. ఎవరయ్యా అది? ఎన్నిసార్లు చెప్పాలి?
వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదని. ఏంటి డ్రామాలా? అబ్బా కొడుకు చేరి దోబుచ్చులాడుతున్నారా? మర్యాదగా చెప్తే నీ కొడుకు మిగులుతాడు. నువ్వెవడరా? దేనికి నీకు సంబంధం ఏంటి? వెళ్ళి మీ పెద్ద ఆయన రమ్మని చెప్పు. ఆయన అడిగితే అప్పుడు చెప్తాను. నా కూతురు ఎక్కడాని ఆయన నన్ను అడిగితే అప్పుడు చెప్తాను. రేయ్, మీ ఒక్కడైతే మీ ఇంటితో పెట్టుకో. ఈ విషయం మా కులానికి సంబంధించింది. ఈ రోజే మా అమ్మ ఇంటికి వచ్చి తీరాలి, లేకపోతే నీ కొడుకు చస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నా కొడుకు లేపుకుపోయాడు. వీలైతే వాడిని పట్టుకో. లోపల పదవే. రేయ్ రండిరా. వాడితో కలిసి చదువుకున్న కుర్రాళ్ళందరూ తీసుకురండిరా. తీసుకొస్తామన్నా.